అందరికీ నమస్కారం. రోజూ అవే పనులు మళ్ళీ మళ్ళీ అవే రిపీట్ చేయడం చాలా బోర్ కొడుతుంది కదా. ఈ మాన్యువల్ పనుల గందరగోళం నుంచి బయటపడి మన వ్యాపారాన్ని ఆటోమేషన్తో నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలో ఈరోజు చూద్దాం. ఇది మన పనిచేసే విధానాన్నే మార్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టేద్దాం. ఈ ప్రశ్న చాలా మందికి కనెక్ట్ అవుతుంది కదూ. మీ టీం రోజంతా డేటా ఎంట్రీ, ఫైల్ సర్దడం, రిపోర్ట్లు తయారు చేయడం ఇలాంటి పనులతోనే సరిపోతోందా? అదే పని మళ్లీ మళ్లీ చేయడం వల్ల క్రియేటివిటీకి, కొత్త ఆలోచనలకి అస్సలు టైం దొరకట్లేదా? చాలా ఆఫీసుల్లో ఇది కామన్ ప్రాబ్లం. కానీ దీనికొక మంచి సొల్యూషన్ ఉంది. చూడ్డానికి ఇవి చిన్న చిన్న సమస్యల్లాగే అనిపిస్తాయి, కానీ వీటి ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. గంటల తరబడి డేటా ఎంట్రీ చేయడం, చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగే పెద్ద నష్టాలు, అసలు ముఖ్యమైన పనులకి టైమే దొరక్కపోవడం, ఇవన్నీ మన టైంను వేస్ట్ చేయడమే కాదు, ఉద్యోగుల మోరన్ను కూడా దెబ్బతీస్తాయి. వీటన్నింటికీ అసలు కారణమేంటంటే మనం ఫాలో అవుతున్న పాత మాన్యువల్ పద్ధతులే. సరే, సమస్య ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ మాన్యువల్ వర్క్ అనే ట్రాప్ నుండి బయటపడటం. ఇది కేవలం ఒక ఫీలింగ్ కాదు, మనం కొలవగలిగే ఒక సమస్య. మన టైం నిజంగా ఎక్కడ వేస్ట్ అవుతోందో కరెక్ట్గా గుర్తిస్తేనే దాన్ని మనం పరిష్కరించగలుగుతాం. ఆటోమేషన్కు మొదటి అడుగు ఏంటంటే మన ప్రస్తుత పనులన్నిటినీ ఒక లిస్టుగా రాసుకోవడం. ఇక్కడ చూడండి ఒక ఉదాహరణ. మార్కెటింగ్ టీం వారానికి 8 గంటలు కేవలం రిపోర్టింగ్ కోసమే స్పెండ్ చేస్తోంది. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇన్వాయిస్ల కోసం 10 గంటలు పడుతోంది. ఇలా టైం ఎక్కడ ఎక్కువ వేస్ట్ అవుతోందో మనం గుర్తించగలిగితే దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలో ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, ప్రాబ్లంను గుర్తించాం. ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం. అదే మన ఆటోమేషన్ నార్త్ స్టార్, అంటే మన గైడింగ్ ప్రిన్సిపల్ అన్నమాట. ఆటోమేషన్ అంటే ఏదో టెక్నాలజీ వాడేయడం కాదు, దానికొక క్లియర్ బిజినెస్ గోల్ ఉండాలి. అసలు మనం ఏం సాధించాలనుకుంటున్నామో మనకు స్పష్టంగా తెలుసుండాలి. అదే ఇక్కడ చాలా ముఖ్యం. అయితే ఈ ఆటోమేషన్ లక్ష్యం అంటే ఏంటి? చాలా సింపుల్. ఉదాహరణకు, మా ఇన్వాయిస్ అప్రూవల్ టైంను 50% తగ్గించాలి, లేదా మా మార్కెటింగ్ రిపోర్టింగ్లో తప్పులను 90% తగ్గించాలి అని చాలా స్పెసిఫిక్గా చెప్పుకోవడం. ఇదొక కంపాస్ లాంటిది, మనల్ని కరెక్ట్ దారిలో నడిపిస్తుంది. మీ లక్ష్యాలు ఏవైనా కావచ్చు. ఎఫిషియన్సీ పెంచాలనుకుంటున్నారా? లేకపోతే ఖర్చులు తగ్గించాలనుకుంటున్నారా? లేదా తప్పులు తగ్గించడం మీ ప్రయారిటీనా? మీ బిజినెస్ అవసరాలను బట్టి మీ గోల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి గోల్ క్లియర్గా ఉంటే ఆటోమేషన్ జర్నీ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. సరే, లక్ష్యం సెట్ చేసుకున్నాం. మరిప్పుడు దాన్ని ఎలా సాధించాలి? ఇప్పుడు ఆటోమేషన్ కోసం ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీ, కేవలం 3 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్స్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఫస్ట్, ఏ పనులకు ఆటోమేషన్ అవసరమో అనలైజ్ చేయండి. సెకండ్, ఆ పనులకు సరిపోయే బెస్ట్ టూల్స్ ఏంటో రీసెర్చ్ చేయండి. ఇక థర్డ్, ఒక చిన్న ప్రాజెక్ట్తో స్టార్ట్ చేసి దానికొక క్లియర్ ప్లాన్ క్రియేట్ చేయండి. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తే ఆటోమేషన్ ప్రాసెస్ చాలా సులభమైపోతుంది. ఎక్కడ మొదలుపెట్టాలో కన్ఫ్యూజన్గా ఉందా? అయితే ఈ చార్ట్ చూడండి. సాధారణంగా మార్కెటింగ్, ఆపరేషన్స్, ఫినాన్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో ఆటోమేషన్ చేస్తే ఎక్కువ లాభాలుంటాయి. మీ కంపెనీలో కూడా ఈ ఏరియాల్లో తక్కువ కష్టంతో ఎక్కువ రిజల్ట్స్ సాధించే అవకాశాలున్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఒక మంచి ప్లాన్ అంటే అందులో అన్నీ క్లియర్గా ఉండాలి. ఏ టూల్స్ వాడుతున్నాం, ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, దీనికి ఎవరు రెస్పాన్సిబుల్, ఇలా అన్నీ స్పష్టంగా రాసిపెట్టుకోవాలి. అప్పుడే అందరికీ ఒక క్లారిటీ ఉంటుంది, పని కరెక్ట్గా జరుగుతుంది. మనం ఇంత కష్టపడి ఆటోమేషన్ని ఇంప్లిమెంట్ చేశాక దాని రిజల్ట్స్ను కొలవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఈ సెక్షన్లో ఆటోమేషన్ వల్ల వచ్చే అసలైన లాభాలను ఎలా లెక్కించాలో చూద్దాం. రియల్ వరల్డ్లో ఇది ఎలాంటి మార్పు తెస్తుందో తెలుసుకుందాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరొక పనిమీద పెట్టే టైంలో సగానికి సగం, అంటే 50% ఆదా చేయగలిగితే ఆ మిగిలిన టైంలో మీ టీం ఎంత క్రియేటివ్గా, ఎంత స్ట్రాటజిక్గా పనిచేయగలదో ఆలోచించండి. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, ఇదొక గేమ్ చేంజర్. అలాగే హ్యూమన్ ఎర్రర్స్ను 90% వరకు తగ్గించుకోవచ్చు. దీనివల్ల డబ్బు ఆదా అవడమే కాదు, మీ పనిలో క్వాలిటీ పెరుగుతుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా పెరుగుతుంది. ఇది కదా అసలైన విన్ విన్ సిచ్యువేషన్. ఇక్కడ ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఉంది. చూడండి, మాన్యువల్గా వారానికి 8 గంటలు పట్టే ఒక రిపోర్టింగ్ పని ఆటోమేషన్ చేశాక జస్ట్ గంటలో అయిపోతుంది.
అంటే వారానికి ఏకంగా 7 గంటల సమయం సేవ్ అవుతుంది. ఈ కంపారిజన్ చూస్తేనే ఆటోమేషన్ పవర్ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ జర్నీ ఎప్పుడూ స్మూత్గా ఉండదు. దారిలో కొన్ని అడ్డంకులు, సవాళ్లు వస్తాయి. ఇది చాలా సహజం. అందుకే మనం ముందుగానే ప్రాక్టికల్గా ఆలోచించి ఆ సవాళ్లకు ప్రిపేర్గా ఉండాలి. గుర్తుంచుకోండి, ప్రతి సవాలు కూడా ఒక కొత్త అవకాశం. ప్రతి ఛాలెంజ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. పాయింట్ ఏంటంటే మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త టూల్స్ను ఇంటిగ్రేట్ చేయటం కష్టంగా ఉందా? మంచి టెక్నికల్ సపోర్ట్ ఉన్న టూల్స్ను ఎంచుకోండి. ఎంప్లాయీస్ కొత్త మార్పును యాక్సెప్ట్ చేయట్లేదా? వాళ్లను ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయండి. మంచి ట్రైనింగ్ ఇవ్వండి. చివరగా ఈ ఒక్క ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. మన ఆర్గనైజేషన్లో ఏ టూల్స్ లేదా ఏ ఆటోమేషన్ మన పనితీరును, మన ఎదుగుదలని ఎక్కువగా ప్రభావితం చేయగలదో? ఈ ఫ్రేమ్వర్క్ను ఉపయోగించి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన నెక్స్ట్ స్టెప్. సో, అస్తవ్యస్తగ నుండి స్పష్టత వైపు మీ ప్రయాణాన్ని ఈరోజే మొదలుపెట్టండి.